ఇన్ని కోట్లతో ఉన్న విషయం మనకు నిజంగా తెలియదు. ఏమైతే అందులో రూపాయి గోలు వేసుకుంటే రోగాలన్నీ పోతాయి అనుకుంటే భ్రమలో బతుకుతున్నాం. మనిషి శరీరంలో ఏ పాట వేయినా కూడా ఏ పాట పోయినా తీసి పెట్టగలిగే శక్తి దేవుడు మనుషులకు ఇచ్చిండు, కానీ తల తీసి పెట్టే టెక్నాలజీ ఇంకా ఈ సొసైటీలో ఎక్కడా లేదు, రాదు. కాబట్టి తల ఉంటేనే మన శరీరం అన్ని రకాలుగా పనిచేస్తుంది. కాబట్టి తలకి ప్రాధాన్యత ఇస్తూ పోలీసు వాళ్ళు ఎక్కడ చూసినా ఫైన్లు ఎందుకు ఇస్తున్నారు అంటే, అరే నీ తల వదిలి చనిపోతే నీ కుటుంబం రోడ్డు మీదకి వస్తుంది, దిక్కులేని వాళ్ళు అయిపోతారు, తల్లి లేని పిల్లలు అయిపోతారు. ఒక్కసారి బండి తీసుకొని బయటకు వస్తున్నప్పుడు తలకి హెల్మెట్ ఉందో లేదో చూసుకో. ఎందుకంటే హెల్మెట్ లేకపోతే నీ కుటుంబానికి ఆసరా లేకుండా పోతుంది. నువ్వు చనిపోతే నీ కుటుంబం దిక్కులేని వాళ్ళు అయిపోతారు. నువ్వు కోట్లు సంపాదించినా కూడా అవన్నీ నీ వెంబటి రావు, నువ్వు ఉంటేనే నీ ఇంట్లో వెలుగు అని చెప్పేసి ప్రతి చోట పోలీసులు ఫైన్లు వేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఫైన్ వేస్తేనన్నా ఈరోజు కాకపోతే రేపైనా ఈ దారిలో వచ్చినప్పుడు హెల్మెట్ పెట్టుకుంటాడు. హెల్మెట్ పెట్టుకొని వాడి ప్రాణాలు కాపాడుకుంటూ వాడి కుటుంబానికి భరోసాగా ఉంటాడన్న ఉద్దేశంతోనే పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంది. అందులో భాగంగా నేను ఎన్నో గ్రామాలు తిరుగుతూ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున యూనిఫామ్ వేసుకుంటాను, మఫ్టీలో తిరుగుతాను, జనాలకు పనికొచ్చే ముచ్చట్లతోటే ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను. అందులో భాగంగానే బాబాయ్ గారికి బాగా మనసుకు హత్తుకున్న పాట, రోడ్ యాక్సిడెంట్ సంబంధించిన ఒక పాట వచ్చిన కాడ నుంచి బాబాయ్ గారు అడుగుతున్నారు. ఫోన్ చేసిన ప్రతిసారి అదే అడుగుతారు. దీన్ని బట్టి కూడా అర్థమవుతుంది ప్రజల ప్రాణాల మీద తనకి ఎంత మక్కువ ఉందో అన్నది. అయితే ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తా, నన్ను ఫాలో అవుతే అవ్వండి అన్న. థ్యాంక్ యూ. ఫస్ట్ పాటకి చాలా చక్కగా నాకు సంగీతాన్ని అందించారు. ఒకరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. ఒకరా ఇద్దరా